హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 96తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు. ఇచ్చేయచ్చు కదా లైక్స్, అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. మా కథ ఎటు తిరుగుతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో మాకే అర్థం కావడం లేదు అనుకుంటూ అవిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అవని. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీకు దూరంగా నేను అసలు ఉండగలనా? ఇలాంటి సందిగ్ధంలో పడేశారేంటి సార్? ఒకసారి గుడికి వెళ్ళాలి, మనసేం బాగాలేదు అని. సార్, నేను ఇంటికి వెళ్తున్నాను అని దగ్గరికి వచ్చి చెబుతుంది. వెళ్ళవని, కానీ గుర్తుపెట్టుకో, వెళ్ళెగ్గొట్టాలని కానీ ప్లాన్ చేసావా ఊరుకోను. వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడు నెమ్మదిగా అని తన వర్క్ వైపుకి దృష్టి మళ్లిస్తాడు అభి. అవని ఇంటికి వచ్చేస్తుంది. రావడమే రూమ్లోకి వెళ్ళిపోయి మంచానికి అడ్డంగా పడి ఆలోచనలు మొదలుపెట్టింది. ఈ పెళ్లి తప్పించుకునే మార్గాలు ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడకపోతే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తారు. నాన్న పెళ్లికి తొందర పెడతారు కంపల్సరీ. మరి ఏం చేయాలి నేను? ఎలా తప్పించుకోవాలి? అసలు తప్పించుకునే మార్గం ఉందా అని ఆలోచిస్తూ ఉండగా అవని అనుకుంటూ వస్తారు అనుగారు. ఆమె వెనుక శంకర్ గారు కూడా వస్తారు. వీళ్ళేంటి అందరూ వస్తున్నారు? కొంపదీసి మేడం వచ్చారా ఏంటి? పెళ్లి గురించి మాట్లాడారా అని సందేహంగా వాళ్ళని చూస్తుంది. శంకర్ గారు అవని పక్కన కూర్చొని, అవని, కుమార్ అంకుల్ ఫోన్ చేశారమ్మా. ఏదో సంబంధం ఉందంట, చాలా మంచి సంబంధం అంట. ఒక్కడే కొడుకు, కోట్లల్లో ఆస్తి ఉందంట. నువ్వంటే ఇష్టమంట. నీ ఫోటో చూశాడంట కుమార్ అంకుల్ ఇంట్లో. అప్పటినుంచి నువ్వే కావాలని అనుకుంటున్నారంట. ఇవాళ అంకుల్ ఫోన్ చేశారు. చాలా మంచి కుటుంబం, పిల్ల సుఖపడుతుంది, మీకు కూడా బాగుంటుంది అని చెప్పారు అంకుల్. నువ్వు మా గురించి ఆలోచించకు. కుమార్ అంకుల్ నాకు కూడా అదే బ్యాంకులో ఇంతకుముందు నేను చేసిన పోస్టులోనే జాబ్ రెడీగా ఉంచాడు. నేను వెళ్ళడం ఆలస్యం, నాకు ఆ జాబు వస్తుంది. ఇంక మనకి సొంత ఇల్లుంది. పెద్దగా మేము ఇబ్బంది పడేదేమీ లేదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఆలోచించి మాకు ఏ విషయం చెప్పు. మాకైతే నిన్ను తొందరగా పెళ్లి కూతురుగా చూడాలని ఉంది అని అంటారు శంకర్ గారు. అబ్బాయి ఫారెన్లో ఉంటాడంట. నువ్వు కూడా వెళ్ళి అక్కడే జాబ్ చేసుకోవచ్చు. నువ్వే విషయం చెప్తే నేను కుమార్ అంకుల్కి చెప్తాను. నాన్న, మొన్నే కదా సంవత్సరం వరకు పెళ్లి గురించి మాట్లాడను అన్నావు, మళ్ళీ అప్పుడే ఏంటి అని అసహనంగా అడుగుతుంది. నువ్వెందుకు వద్దన్నావో తెలుసు. అయినా మంచి సంబంధం మనం అనుకున్నప్పుడు దొరకదు కదా. మా గురించి ఆలోచించి పెళ్ళొద్దని మాత్రం అనకవని. నిన్నలా ఇంట్లో పెట్టుకుంటే మాకు కూడా ఇంకా బాధ ఎక్కువవుతుంది అని చెప్పేసి శంకర్ గారు బయటికి వెళ్ళిపోతారు. ఏంటి నాని ఇదంతా? నీకు తెలిసి కూడా నాన్నకు చెప్పకుండా ఇంత దాకా ఎందుకు తీసుకొస్తున్నారు అని అసహనంగా అడుగుతుంది. ఈ విషయంలో మీ నాన్న నా మాట కూడా వినట్లేదు. ఇక మిగిలింది ఒకటే, నిజం చెప్పడం. నిజం చెప్పిన మరుక్షణం కూతురు జీవితం ఇలా అయిందని అయితే గుండె పగిలి చస్తాడు. లేదా ఎవరికీ తెలియకూడదు ఈ విషయం అని ఇంకా తొందరగా పెళ్లి చేస్తాడు. లేదు అంటే నీ నోటి నుంచి ఎలా అయినా ఆ అబ్బాయి డీటెయిల్స్ తెలుసుకొని అబ్బాయి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడి అయినా నీకు పెళ్లి చేస్తారు. అంతే తప్ప నువ్వు పెళ్లి వద్దు అంటే ఒప్పుకోడు. వీళ్ళే కాదు, ఏ తల్లిదండ్రులు ఎదిగిన ఆడపిల్లని పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకోవాలనుకోరు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కనీసం పాతికెళ్ళొచ్చేదాకా కొంతమంది అడగట్లేదు. కానీ మా వయసులో పుష్పావతి అయిన దగ్గర నుంచి పెళ్లి సంబంధాలు చూడట్లేదా అని అడుగుతూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు నీ పెళ్ళి ఆపాలంటే నిజం మీ నాన్నకి చెప్పాలి. నిజం చెప్పమంటావా వెళ్ళి మీ నాన్నకి అని అంటారు అనువు గారు. ఇంకో విషయం చెప్పనా అవని? ఫారిన్ వెళ్ళే కన్నా ఇక్కడే ఎవరో ఒకరిని చేసుకోవడం బెస్ట్. ఒకవేళ మీ బాస్ కనుక నిన్ను ఇష్టపడితే శుభ్రంగా అబ్బాయిని పెళ్లి చేసుకోవే. నాకెందుకో నీకు అబ్బాయి అంటే ఇష్టమని బాగా అనిపిస్తుంది. మొన్న మత్తులో ఆ అబ్బాయిని అసలు వదలలేదు నువ్వు. అబ్బాయి కళ్ళల్లో కూడా నీ మీద ప్రేమ కనిపిస్తుంది. నాకెందుకో తను నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. ధనుగారు కూడా 4-5 సార్లు అన్నారు.
మీ అమ్మాయి అవని మా అభికి కరెక్ట్ జోడు అని. ఒకసారి ఆలోచించవని. నీ అర్థం లేని ఆలోచనలతో నువ్వు పెళ్ళి వద్దు అంటున్నావు. మీ నాన్న ఉద్యోగం కూడా వెతుక్కున్నాడు ఆల్రెడీ. ఇంకేదైనా నీ చేతుల్లోనే ఉంది అని అక్కడి నుంచి అనుగారు వెళ్ళిపోతారు. అది విన్న అవని, వీళ్ళు ఎలా అయినా నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టి ఉన్నారు. అభి సార్ విషయం నానికి చెప్తే అని అనుకుంటుంది అవని. ముందు కొద్దిగా ఫ్రెష్ అయి గుడికి వెళ్ళొస్తాను, మనశ్శాంతన్నా దొరుకుతుంది. తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచిస్తాను అనుకుని లేచి ఫ్రెష్ అయి ఇంట్లో చెప్పి గుడికి బయలుదేరుతుంది. అవని అటు వెళ్ళగానే అభికి ఫోన్ చేసి, నువ్వు చెప్పమన్నట్టే చెప్పేశాను. ఆలోచనలో పడింది పాప. చూడాలి మరి ఏం చేస్తుందో. ఒకవేళ ఆ ఫారిన్ సంబంధానికి ఓకే చెప్తే ఏం చేస్తావు మనవడా? లేదా నిన్ను కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటానని రివర్స్ తిరిగితే అప్పుడేం చేస్తావు అని నవ్వుతూ అడుగుతారు అను. మీ మనవరాలకు అంత సీన్ లేదా అమ్మమ్మ? ఆ విషయంలో 100% నమ్మకం ఉంది. అది నన్ను తప్ప ఇంకెవ్వరిని తన జీవితంలోకి రానివ్వదు, ముట్టుకోనివ్వదు. ఎంత పిచ్చి ఆలోచన చేసినా అక్కడికి వచ్చేసరికి నాకే మొగ్గు చూపుతుంది. వేరే వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడదు. ఒకవేళ నా మీద ప్రేమ పొంగిపోయి నాకేదో అయిపోద్ది తన వల్లనే అనుకొని త్యాగం చేసి ఇంకొకరిని చేసుకోవడానికి ఒప్పుకుంటే ఈడ్చి తంతాను దాన్ని. అందులో డౌట్ లేదు అంటాడు అభి. ఇంకా అవసరమైతే బలవంతంగా దాని మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. ఎలా రాసిపెట్టుందో మా పెళ్ళి చూడాలి. ముందు దాని పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే రేపు మామయ్య గారిని వచ్చి కలవాలి. ఇంకా 2 రోజులే కదా ఉంది దాని పుట్టినరోజు. ఆ రోజు తన తల్లిదండ్రులు ఎవరో చూపించడంతో పాటు మనం అనుకున్నది కూడా చేసేయాలి. ఈలోపు మేడం ఏం ఆలోచిస్తుందో తన ఆలోచనకు వదిలేద్దాం. ఇంక మరీ ఎక్కువ మాట్లాడితే దానికి గుండెపోటు వచ్చేలా ఉంది అని అంటాడు అభి. సరే మనోడా, గుడికి వెళ్ళింది. దేవుణ్ణి ఏం అడగడానికి వెళ్ళిందో మరి అని అంటారు అను. ఓకే అమ్మమ్మ, నాకు కొద్దిగా వర్క్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసి సెక్యూరిటీకి ఫోన్ చేసి మేడంని వాచ్ చేస్తూనే ఉండండి, ఎటువంటి పొరపాటు జరగనివ్వకండి అని వార్న్ చేస్తాడు అభి. గుడిలో దర్శనం చేసుకుని కూర్చుంటుంది అవని. అప్పుడే అవని ఎదురుగా స్వామీజీ వచ్చి నిలబడతారు. గుడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుంది అవని. పెళ్లి చేసుకుంటే నా వల్ల వాళ్ళకేమన్నా అపాయం కలిగితే అని ఒకవైపు ఆలోచన చేస్తుంది. పెళ్ళవడం వల్ల అభిసార్కి గండం పోతుందని ఒకవైపు ఆలోచిస్తుంది. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మ పరిస్థితి ఏంటి? ఒకవేళ అమ్మకేదైనా జరగరానిది జరిగితే మిగిలిన అందరి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టే అప్పుడు అందరినీ చూసుకోవడానికి అభి సార్ ఒప్పుకుంటారా? వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లే, ఒప్పుకుంటారని అనుకోవాలి. అసలు ఏం చేయాలి నేను? అభి సార్కి నేను ఏం సమాధానం చెప్పాలి? ఇంట్లో చూస్తే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అటువైపు చూస్తే అభి సార్కి నాకు పెళ్లి చేయాలని పట్టుదలతో ఉన్నారు సార్ ఫ్యామిలీ. నన్ను ఎలా అయినా నా పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను పెళ్లి చేసుకోనని తను ఇంత తొందరగా ఉద్యోగానికి కూడా వెళ్ళాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అమ్మ గురించి తెలిస్తే నాన్న పరిస్థితి ఏంటి? అసలు అమ్మకి ఆపరేషన్ చేయిస్తే ఫలితం ఎలా వస్తుంది? నాకేం అర్థం కావట్లేదు స్వామి. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలి? ఏం చేయాలి? అర్థం అవ్వడం లేదు. నా వల్ల ఎవరికన్నా ఆపద కలిగితే నేను భరించలేను స్వామి. నాకేదో ఒక పరిష్కారం నువ్వే చూపించాలి అని ఎదురుగా కనిపిస్తున్న దేవుణ్ణి చూస్తూ అనుకుంటుంది అవని. అలా అనుకుంటున్న అవని ముందు ఒక స్వామీజీ వచ్చి నిలబడతారు. తన ముందు నిలబడిన వ్యక్తిని కళ్ళెత్తి చూస్తుంది అవని. చిద్విలాసంగా నవ్వుతూ అవని ముందు కొద్దిగా దూరంలో పద్మాసనం వేసుకొని కూర్చుంటారు ఆయన. ఏమిటి తల్లి, ఇందాకటి నుంచి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ పెళ్లి గురించా అని అడుగుతారు నవ్వుతూ ఆయన. అవని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆల్రెడీ అయిపోయిన పెళ్లి గురించి ఇంకా ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి అని ఆయన అనగానే దాంతో షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అవని. ఇప్పుడు జరగబోయేది కేవలం లోకమంతటికి తెలియడం కోసమే, కానీ నీకెప్పుడో తెలుసుగా నీ భర్త ఎవరని. నీ పెళ్ళయ్యాకే నీ భర్త గండం నుంచి బయటపడ్డాడు.
అది కూడా నీ కారణంగానే. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది తల్లి. అతిగా ఆలోచించడం వల్ల జరిగేది జరగక మానదు. అయిపోయిన వివాహం గురించి నువ్వు చెప్పుకోలేవు. నువ్వెంత దూరం పరిగెడదామనుకున్నా నువ్వు చేరేది చివరికి అక్కడికే. పుట్టకముందే మీ బంధం ముడిపడింది. ఇప్పుడు నువ్వు కాదు అనడానికి నీకేమి హక్కుంది? పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నావు కానీ అసలు అయిన పెళ్లి గురించి నువ్వెందుకు ఆలోచించడం లేదు? ప్రతి వాళ్ళు కర్మఫలం అనుభవించవలసిందే. ఒకరి వల్ల ఇంకొకరికి ఏమీ నష్టం జరగదు. నీ వల్లే ఏదో జరుగుతుందనుకుంటున్నావు. మరి పెళ్ళైపోయి ఇన్ని నెలలైంది. నీ భర్త బానే ఉన్నాడు కదా? జరిగే ప్రతిదానికి నువ్వే బాధ్యురాలనుకుంటే ఎలా? వాటితో నీకేం సంబంధం ఉంది అసలు? పెళ్లి జరిగినా నీ పెళ్ళికి ఒక పేరునివ్వు. నీ చేయి పట్టుకోవాలనుకుంటున్న వాడి చేయి ఎప్పుడూ విడవకు. అతని తోడే నీకు శ్రీరామ రక్ష. అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు తల్లి. ఎప్పుడో జరిగిపోయిన కళ్యాణం గురించి మరిచి ఏదేదో ఆలోచిస్తున్నావు. ఇప్పుడు అవటం లేదు కదా నీ పెళ్ళి. ఆల్రెడీ అయిపోయింది. నీ పెళ్ళి ఎలా జరిగినా అది వివాహమే అవుతుంది. ఆ దేవుడి మీద భారం వేసి పెద్దవాళ్ళు చెప్పింది విను అని ఆయన లేవగానే అవని కూడా లేచి నిలబడుతుంది. అవని తల మీద చేయి వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి పెళ్ళైన అమ్మాయిని ఇలాగే దీవించాలి తల్లి అని వెళ్ళిపోతారు ఆయన. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసి నీ వెనక ప్రమాదం పొంచి ఉంది తల్లి. ఇప్పుడు నిన్ను కాపాడగలిగేది అతను మాత్రమే. భగవంతుడా, ఆ బిడ్డకి ఏ ఆపద రాకుండా నువ్వే తోడుగా ఉండయ్యా అని కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్వామీజీ. పుట్టక ముందే వేసిన బంధమా? అదేంటన్నది అర్థం కాలేదు అవనికి. మేం పుట్టక ముందే మేమిద్దరం ఒకటవ్వాలని భగవంతుడు మమ్మల్ని పుట్టించాడా ఏంటో? అస్సలే కన్ఫ్యూజన్లో ఉంటే స్వామీజీ ఇంకా కన్ఫ్యూజన్లో పడేసి వెళ్ళారు. అయిపోయిన పెళ్ళంటారు, నిజమే కదా? అభి రక్తంతో నా తల మీద సింధూరం పెట్టారు. మరది పెళ్ళే కదా? అంటే నేను అభి సార్ భార్యనే. మరి అమ్మ గురించి ఏం చెప్పలేదు స్వామీజీ? 2 నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుని రూపం తలుచుకొని స్వామీజీ అన్నట్లు, ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను స్వామి. కానీ దానివల్ల ఎవరికీ నష్టం రాకుండా నువ్వే చూడాలి అని దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది అవని. ఇంటికి వచ్చి కాసేపు రూమ్లోనే ఉండిపోయింది. నా జీవితంలో ఉన్నది అభి సార్ అని చెప్పకుండా నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటే అను వాళ్ళు ఏమనుకుంటారు? అభి సార్కి నిజం చెప్పమంటారు. ఇప్పుడు చెప్పడానికి దారి లేదు. చెప్తే నేను ఆయన చెప్పిన కథను ఆయనకి చెప్పాను అనుకుంటారు. ఇటు చూస్తే నాని వాళ్ళు నిజం చెప్పమంటారు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి? అటుపక్క నేను నిజం చెప్పినట్టు వీళ్ళు అనుకోవాలి. పొరపాటున మేడంతో ధను గారితో అనకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అని వాళ్ళ అమ్మని నానమ్మని లోపలికి పిలుస్తుంది అవని. మీతో నేను కొంచెం మాట్లాడాలి అంటుంది అవని. చెప్పవని, ఏం మాట్లాడాలి? "ఆ, ఇవాళ అభి సార్ నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్టు నాకు చెప్పారు." ఏంటి? మీ బాస్ నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారా? నేను చెప్పానా అతను నిన్ను ఇష్టపడుతున్నాడని? నువ్వే కొట్టిపారేశావు అని అంటారు అనుగారు. అవనికి కూడా అతనంటే ఇష్టమే అత్తయ్య. ఆ రోజు మత్తులో చూశాను కదా, మీరంటే నాకు ఇష్టమని ఎన్నిసార్లు చెప్పిందో అని అంటారు పార్వతి. ముందు నన్ను మాట్లాడనివ్వండి. నేను అభి సార్తో జరిగింది చెప్పేశాను. అయినా కూడా ఆయన ఒప్పుకున్నారు. పోతే ఈ విషయం ఇక్కడితో వదిలేయమన్నారు. తన ఫ్యామిలీతో చెప్పొద్దు అన్నారు. ఒకవేళ ఈ పెళ్ళి ఓకే అయితే మీరింక వాళ్ళెవ్వరి దగ్గర నా గతం మాట్లాడొద్దు. అది అభి సార్కి నచ్చదు. అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటున్నావా? అది కూడా మీ బాస్తో? ఇంకా ఒప్పుకుంటున్నానా లేదా అన్నది సమస్య కాదు. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని ఆయన సవాలు విసిరారు. ఇక్కడ చూస్తే నాకెలా అయినా పెళ్లి చేయాలని మీరు పట్టుకొని కూర్చున్నారు. నా నిర్ణయాలు కానీ నా ఇష్టాలు కానీ మీకు అవసరం లేదు కదా.
నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం మీకు కావాలి. కానీ ఎక్కడో దూరంగా చేసుకొని నేను వెళ్ళలేను. అందుకే అభి సార్‌ని చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఆయనైతే ఇక్కడే ఉంటారు. నాకు మిమ్మల్ని చూసుకోవడానికి కష్టంగా ఉండదు. అభి సార్ మిమ్మల్ని చూసుకోవడానికి నాకేం అభ్యంతరం చెప్పనని చెప్పారు. అందుకే నేను అభి సార్‌తో పెళ్లికి ఒప్పుకోవాలనుకుంటున్నాను అని చెబుతుంది అవని. అను గారిని లోపలికి పిలిచినప్పుడు అభి అను గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అవని రమ్మని పిలవడంతో ఏం మాట్లాడుతుందో విందామని ఫోన్ కట్ చేయనివ్వడు అభి. మొత్తం విన్న అభి పెదాలపై చిరునవ్వు విరుస్తుంది. ఫైనల్లీ మేడం ఒప్పుకుంది పెళ్ళికి. నాకు చెప్పావా దొంగ మొహందానా? ఎంత బాగా మేనేజ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయ్యాక చెప్తాను, చొక్కలు చూపిస్తానుండు నీకు అనుకొని వింటూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడుతూ ఉందో అని. మరి నీ గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నావా? మరింకా చైన్ తీసేయొచ్చు కదా అంటారు అనుగారు. జరిగింది మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ విషయం గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు ఇంకా. ఎందుకంటే అతనికి పెళ్ళైపోయింది. ఇప్పుడు నేను ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఓసిని, నాకు పెళ్ళయిందా? నీతో అయ్యిందని అలా చెప్పావా అనుకుంటాడు అభి. అందుకే ఇంకా టాపిక్ ఎవరు ఎత్తొద్దు అని అంటుంది అవని. ఇంక ఈ చైన్ అంటావా, పెళ్లి జరిగాక తీసేస్తాను అని చెబుతుంది. పార్వతి, వెళ్ళి స్వీట్ పట్రా, నీ కూతుర్నోరు తీపి చేద్దాం అంటారు అను. పార్వతి గారు సంతోషంగా వెళ్ళి స్వీట్ పట్టుకొని వస్తారు. అవని నోట్లో ఆవిడే ఒకటి పెడతారు. తల్లి మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి మీ ఆనందాన్ని దూరం చేయాలి అని అనుకోవడం లేదు. అలా అని నిన్ను వదులుకోలేను. నీ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అనుకుంటుంది. నాన్నకి విషయం మీరే చెప్పండి. కుమార్ అంకుల్ తెచ్చిన సంబంధం వద్దని చెప్పేయండి. మీకు నా పెళ్ళి ఎంత ముఖ్యమో నాకు మీ బాధ్యత అంతే ముఖ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళయింది కదా అని నన్ను దూరం పెట్టాలని చూస్తే ఒప్పుకోను. రేపు సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరెవరు అడ్డు చెప్పకూడదు. ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటాను. లేదంటే లేదు. ఇకప్పుడు మాత్రం మీరు నన్ను బలవంతం పెట్టద్దు. అన్నీ మీ ఇష్ట ప్రకారం జరగాలంటే కుదరదు. ఇప్పటికే మీ అందరూ నన్ను బలవంతంగా పెళ్ళి పెళ్ళి అని మొత్తానికి ఒప్పించారు. మీరు చెప్పినట్టు పెళ్ళికి ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు కూడా మీరు వినాలి అని అంటుంది అవని. మళ్ళీ ఇదేం ట్విస్ట్ అమ్మా? ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చెడగొట్టాలని చూస్తున్నావు కదా సంబంధాన్ని అని అనుమానంగా అడుగుతారు అను. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. నేను అడిగిన వాటికి వాళ్ళు ఒప్పుకుంటేనే మా పెళ్ళి జరుగుతుంది. లేదంటే లేదు. ఇంక ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని అవని అక్కడి నుంచి లేచి హాల్లోకి వచ్చి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆరు హోంవర్క్ చేస్తుంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటుంది. ఇదేంటి అత్తయ్య, ఇలాంటి ట్విస్ట్ పెట్టింది అవని? పెళ్లి తప్పించుకోవడానికి ఏం చెత్త వాగిద్దో ఏంటో ఆ రోజు అని పార్వతి గారు అంటారు. అంతా అభి చూసుకుంటాడులే, నువ్వు ఎక్కువ ఆలోచించుకు అని విన్నావు కదా మనవడా, నీ తిక్కల పెళ్ళం ఏదో ప్లాన్లో ఉంది అని అంటారు అను ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని. అదే ప్లాన్లు వేసిన పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం, నేను 3 ముళ్ళు వేయడం ఖాయం అని అంటాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అవని గారు ఏం కండిషన్స్ పెడతారు అవన్నీ అభికి ఆల్రెడీ తెలుసు అనుకో. మరి అవి కాకుండా ఇంకేమైనా పెడుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. అస్సలు కామెంట్స్ ఇవ్వడం లేదు యార్. మీరు ఇచ్చే కామెంట్స్ వల్లే కదా మాకు మరింత హుషారు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.